పార్లమెంట్ ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తోంది టీఆర్ఎస్. ఓవైపు కేటీఆర్ పార్లమెంట్ నియోజకవర్గాల సన్నాహక సమావేశాలు నిర్వహిస్తుండగా గులాబీ బాస్ త్వరలోనే రంగంలోకి దిగబోతున్నారు. 17న కరీంనగర్లో ఎన్నికల ప్రచార సభలో పాల్గొంటారు కేసీఆర్. ఆ తర్వాత 19న నిజామాబాద్లో బహిరంగ సభలో పాల్గొంటారు. కేసీఆర్ ప్రచారానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాఘవేంద్ర అందిస్తారు. రాఘవేంద్ర, ఋషి, ఇవాళ టీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశం పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్లో జరిగింది. ప్రధానంగా రేపు ఎమ్మెల్యే కోటాలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఎమ్మెల్యేలను సమాయత్తం చేసే భాగంగా మాక్ పోలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్ లోక్సభ ఎన్నికల అంశానికి సంబంధించి కూడా ప్రస్తావించినట్టుగా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ప్రధానంగా ఈ నెల 17న కరీంనగర్లో ఆయన ఎన్నికల ప్రచార సభను ప్రారంభించబోతున్నారు. కరీంనగర్ నియోజకవర్గ పరిధిలోని మానకొండూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఆయన ఎన్నికల ప్రచార సభను నిర్వహించబోతున్నారు. దాదాపు 3 లక్షల మందితో ఈ సభ నిర్వహించేందుకు టీఆర్ఎస్ పార్టీ ఏర్పాట్లు మొదలుపెట్టినగా తెలిసింది. ఆ తర్వాత 19న నిజామాబాద్ జిల్లాలో కూడా ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నారు. లోక్సభ ఎన్నికల గురించి మాట్లాడుతూ మిత్రపక్షం ఎంఐఎంతో కలుపుకొని మొత్తం 17 ఎంపీ స్థానాలను కైవసం చేసుకోవాలి అన్న విషయాన్ని కూడా శాసనసభాపక్ష సమావేశంలో కేసీఆర్ ప్రస్తావించినట్టుగా తెలిసింది. ఎంపీ అభ్యర్థులందరినీ గెలిపించాల్సిన బాధ్యత కూడా ఎమ్మెల్యేలేదే అని కూడా సమావేశంలో ప్రధానంగా ప్రస్తావించినట్టుగా తెలిసింది. పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఎక్కడైనా సమస్యలు క్షేత్రస్థాయిలో ఇబ్బందులు ఉంటే వెంటనే అధిష్టానం దృష్టికి తీసుకురావాలన్న విషయాన్ని కూడా కేసీఆర్ సమావేశంలో ప్రస్తావించినట్టుగా తెలిసింది. మరోవైపు అభ్యర్థులను కూడా లోక్సభ అభ్యర్థులను కూడా 2-3 రోజుల్లో ప్రకటిస్తారన్న విషయాన్ని కూడా సమావేశంలో కేసీఆర్ ప్రస్తావించినట్టుగా తెలిసింది. మొత్తం మీద నోటిఫికేషన్ కంటే ముందే ఎన్నికల ప్రచారాన్ని కేసీఆర్ ప్రారంభించబోతున్నారు. నియోజకవర్గాల వారీగా ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించే అవకాశం ఉంది. పార్టీ వర్గాలు చెప్తున్న సమాచారం ప్రకారం ఉమ్మడి జిల్లా వారీగా చూస్తే ఒక్కొక్కసారి 2-3 చోట్ల కూడా ఎన్నికల ప్రచార సభ ఉండే అవకాశం ఉన్నట్టుగా కూడా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఋషి, అంటే దాదాపుగా సిట్టింగ్ ఎంపీలందరికీ మళ్ళీ అవకాశం వచ్చే పరిస్థితి కనిపిస్తుందా, లేకపోతే ఏమన్నా మార్పులు చేర్పులు ఉంటాయో? ఒకటి. రెండోది, రేపు ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల నుంచి తప్పుకోవాలని నిర్ణయం తీసుకోవడానికి సంబంధించి ఈ మీటింగ్లో ఏమైనా చర్చకు వచ్చిందా? అంటే మాక్ పోలింగ్ అంటే రేపటి ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి మాక్ పోలింగ్ కొనసాగుతుంది. సమావేశం కొనసాగుతుండగానే కాంగ్రెస్ రేపటి ఎన్నికలను బహిష్కరించిన విషయం కూడా తెలిసింది. ఈ సమావేశంలోనే కేసీఆర్ ఈ అంశాన్ని ప్రస్తావించినట్టుగా తెలిసింది. వారు ఎన్నికలు బహిష్కరించినప్పటికీ కూడా రేపు జరగబోయే ఎన్నికల్లో ఎమ్మెల్సీ అభ్యర్థుల గెలుపు కోసం ఎమ్మెల్యేలంతా కూడా సీరియస్గా ఓటింగ్లో పాల్గొనాలి, ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రతి ఒక్కరూ ఓటింగ్లో పాల్గొనాలనే విషయాన్ని కూడా చెప్పినట్టు ఒక్కొక్క అభ్యర్థికి ఎమ్మెల్సీ అభ్యర్థికి 2 మంత్రులను కూడా ఇన్ఛార్జీలుగా నియమించారు. వారు ఈ ఎన్నికలకు సంబంధించి మొత్తం వ్యవహారాన్ని చూడాల్సి ఉంటుంది. కేటాయించిన ఎమ్మెల్యేలందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకునేలా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా, తప్పులు చేయకుండా ఓటు హక్కు వినియోగించుకునేలా చేసేందుకు అవసరమైన దిశానిర్దేశం కూడా ఇప్పటివరకు జరిగింది. మాక్ పోలింగ్ కూడా జరిగింది. రేపు ఉదయం మరోసారి ఉదయం 8 గంటలకల్లా తెలంగాణ భవన్కి ఎమ్మెల్యేలంతా కూడా చేరుకోబోతున్నారు. కేసీఆర్ కూడా రాబోతున్నారు. మరోసారి మాక్ పోలింగ్ నిర్వహించిన తర్వాత బస్సుల్లో ఎమ్మెల్యేలంతా ఇక్కడ నుంచి అసెంబ్లీకి చేరుకుంటారు. ఋషి, అంటే ఎంపీలకు సంబంధించి దాదాపుగా సిట్టింగ్లందరికీ మళ్ళీ అవకాశం వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. అలాగే కొన్ని చోట్ల ఎమ్మెల్యేలకి ఎంపీలకి మధ్య కొంత గ్యాప్ ఉంది. ఇప్పుడు పూర్తిగా ఆయనేమో ఎంపీల గెలుపు బాధ్యత ఎమ్మెల్యేలకి అప్పచెప్తున్నారు. సో ఆ గ్యాప్ని ఫిల్ చేయడానికి సంబంధించి ఏమన్నా చర్చ జరిగిందా? అంటే ఈ సమావేశంలో జరగలేదు కానీ అభ్యర్థుల ఎంపికకు సంబంధించి ఇప్పటికే కేసీఆర్ కసరత్తు మొదలుపెట్టారు. నియోజకవర్గాల వారీగా ఆ రాజకీయ సమీకరణాలు, సామాజిక సమీకరణాలు కూడా అంచనా వేసుకున్నారు. ఎమ్మెల్యేలకు సంబంధించి గతంలో ఉన్న ఎంపీలు కోఆర్డినేషన్ ఎలా ఉందన్న విషయాన్ని కూడా ఆయన అంచనా వేసుకున్నారు. పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం 2 లేదా 3 సిట్టింగ్ ఎంపీలకు అవకాశం ఉండకపోవచ్చు అన్న అభిప్రాయాన్ని కూడా పార్టీ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. దీనికి సంబంధించి అభ్యర్థులను కూడా కేసీఆర్ ఇప్పటికే ఒక ఐడియాకు వచ్చినట్టుగా తెలుస్తుంది. 2-3 రోజుల్లో వీటన్నిటిని కూడా పూర్తి చేసి ఎంపీ అభ్యర్థులను కూడా ప్రకటించే అవకాశం కూడా కనిపిస్తుంది. ప్రధానంగా సిట్టింగ్ ఎంపీలను తప్పించడానికి కారణాలు మాత్రం నియోజకవర్గాల వారీగా పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోని ఎమ్మెల్యేలతో సమన్వయం లేదు. వారిని కనుక కొనసాగిస్తే ఫలితాలపై ప్రభావం చూపే అవకాశం ఉందన్న అభిప్రాయానికి కూడా కేసీఆర్ వచ్చినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలతో కొంత ఫీడ్బ్యాక్ తీసుకొని క్షేత్రస్థాయిలో పార్టీ వర్గాల నుంచి సమాచారం తీసుకున్న కేసీఆర్ 2-3 సిట్టింగ్ ఎంపీలను తప్పించేందుకు నిర్ణయానికి వచ్చినట్టు కూడా మనకు తెలుస్తుంది.